వేల సంవత్సరాలుగా మానవుడు నడక మీదనే తన జీవితాన్ని ఆధారం చేసుకొని బతికిన విషయం మనకు తెలిసిందే. రాను రాను మానవులు తక్కువ సమయాల్లో ఎక్కువ దూరాన్ని చేరాలనే తాపత్రయం, యంత్రాల సహాయంతో ఎక్కువ పనులు చేయాలనే తలంపు బలపడింది. ఆ ఆలోచన వల్లే నడకకు దూరమైపోయిన మానవుడి జీవితం. పురాతన ఆహార అలవాట్లు మార్చుకోవడం రాను రాను మానసికంగా జీవితాల్లో కుంగిపోవడం జరిగిపోతుంది. ఇంట్లో రోళ్ళు రోకలి మాయమైపోయి గ్రైండర్ వచ్చింది. ఒడ్లు దంచిన దంపుడు బియ్యం మాయమైపోయి సన్నని నాజుకు సోనా మసూరి బియ్యం నాజుకు అలవాట్లకు మానవులు మొగ్గుచూడటం చూస్తున్నాం. తేలికగా అన్ని పనులు జరగాలనే తలంపు పెరిగిపోయింది. దాంతో మానవుడి జీవన శైలిలో శారీరక కష్టం, శ్రమ తగ్గిపోయింది. తద్వారా శరీరంలో పలు మార్పులతో తెలియని శారీరక రుగ్మతలు శరీరాన్ని పట్టుకొని ఆవాసం ఏర్పరచుకున్నాయి. పంటలు పండించే రైతులు ఎన్నో కష్ట నష్టాలను చవిచూస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పంటలు పండించడానికి విత్తనాలు నకిలీవో మంచివో తెలియని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో వర్షాలు పలక పండించిన పంటలకు గిట్టుబాటు ధర పలకదు. అకాల వర్షాల వల్ల పంటలు తడిసిపోవడం, తీరని నష్టాన్ని రైతాంగం ఎదుర్కొంటుంది. పంట దిగుబడికి పురుగు మందులు వాడకపోతే పంట చేతికి అందదని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించే పంటలకు ఎరువులు చల్లవలసిందే. సుమారుగా అన్ని రకాల పంటలకు వ్యాపార ఆధారిత పంటలు ఎరువులను వాడక తప్పడం లేదు. రాను రాను మానవులు మందులను వాడకుంటే అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మానవుల్లో శారీరక పుష్టి తగ్గుతున్నది. కారణాలు అనేకం. అందులో వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యత కోల్పోవడం, చెట్లు పెంచకపోవడం, అడవుల సంరక్షణ మీద శ్రద్ధ లేకపోవడం, మందుల కంపెనీల కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం మానవుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మానవ జీవితంలో నడక, వ్యాయామం, నాణ్యమైన ఆహార అలవాట్లు, మానసిక ప్రశాంతత కరువై కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మానవ జీవితాల్లో కనిపిస్తుంది. కొందరు సమాజం మీద అవగాహన కలిగిన వారు సేంద్రియ పద్ధతుల ద్వారా పంటను పండించే పంటకు సమాజంలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కొర్రలు, సామలు, అరికలు, సద్దలు, జొన్నలు, గోధుమలు, ఊదలు, అండుకొర్రలు ఇలాంటి సిరి ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఆరగించడానికి ప్రాధాన్యత నగరంలో పెరిగిపోయింది. కారణం పోషకాలు, పీచు పదార్థం, విటమిన్లు, లవణాలు అధికంగా ఉండడంతో బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అటాక్ పలు రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చనే నమ్మకంతో ఈ ఆహారానికి నగరంలో విలువ పెరగడం చూస్తున్నాం. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే కొంత సమయం కేటాయించాల్సిందే. యాంత్రిక జీవన విధానం మానవులలో పెరిగిపోవడం వల్ల వీటి మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఏది దొరికితే అది తినడం, ఏ కడుపు నిండిందా చాలు అనే పరిస్థితి నగరంలో కనిపిస్తుంది. రాను రాను రోగాలమయమైపోయి ఆసుపత్రుల పట్ల ఎక్కువ సమయం కేటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇలాంటి వీడియోను తయారు చేసింది యాపిల్ న్యూస్.